ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ హైప్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పుష్ప పార్ట్ 2 ది రూల్' అనే చెప్పి తీరాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్నటువంటి స్పెషల్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్‌కి దగ్గరై ఎనలేని హైప్‌ని పాన్ ఇండియా వైడ్‌గా చూపిస్తోంది. మొన్నటికి మొన్న ట్రైలర్ లాంచ్‌లో పాట్నాలో నిర్వహిస్తే లక్షలాది మంది నార్త్ జనం వచ్చి ఈవెంట్‌ని బిగ్ సక్సెస్ చేశారు. దీంతో అసలు 'పుష్ప 2' ఇండియా వైడ్‌గా ఏ రేంజ్ హైప్ ఉందనేది క్లియర్‌గా అర్థమైంది. అయితే మన దగ్గర పలు హైప్ ఉన్నటువంటి సినిమాలకి, స్టార్ హీరోల సినిమాలకి టికెట్ ధరలు హైక్ ఇవ్వడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వస్తుంది. అది తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ 'బాహుబలి 1' నుంచి తెలుగు స్టేట్స్ నుంచే మొదలైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పలు సినిమాలకి హైకులిచ్చి కొన్ని రోజుల పాటు అలా ఉంచుతారనేది అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఆ మధ్య టికెట్ ధరల బెనిఫిట్ షో విషయంలో జరిగిన రచ్చ ఏంటనేది కూడా అందరికీ తెలుసు. అయితే మధ్యలో తగ్గించినటువంటి ధరల విషయంలో కొన్ని విమర్శలొచ్చాయి కానీ, ఇక్కడ మాత్రం మరీ తక్కువ ధరలు పెట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలొచ్చాయి. అయితే గత ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ధరలు మార్చడం బానే ఉంది కానీ, అందులో కొంతమేర పర్సనల్ కారణాలు కూడా ఉన్నాయని మాటలు వినిపించాయి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది. దీంతో మళ్ళీ గతంలో మాదిరిగా భారీ హైక్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొన్న 'కల్కికి' ఆ తర్వాత 'ఎన్టీఆర్ దేవర' సినిమాలకి భారీ ధరలతో పాటు బెనిఫిట్ షోస్ కూడా వేసుకున్నారు. అయితే ఈ అన్నిటిని మించి రికార్డు ధరల 'పుష్ప 2'కి తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని సినీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక సింగిల్ టికెట్ ధర అక్షరాల 700 పైగా ఉండొచ్చని షాకింగ్ టాక్ ఉంది. ఒక టికెట్‌కి 700 కూడా ఎలాంటి అది కూడా బ్లాక్ కాదు డైరెక్ట్‌గా కౌంటర్ దగ్గర. కానీ సింగిల్ స్క్రీన్‌లో ఒక టికెట్ ధర 300 పెంచాలని చూస్తున్నారు. ఇది మాత్రం భారీ మొత్తమే అని చెప్పాలి. అయితే దీనికి కారణాలు ఏంటన్నది 'పుష్ప 2'ని తెలుగు స్టేట్స్‌లో 3డీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా మల్టీప్లెక్స్‌లో సాధారణ ధర 300-350 ఉంటుంది. ఇక దానికి అదనంగా ఇచ్చే హైకులు, వాటికి తోడు మళ్ళీ 3డీ గ్లాసెస్ ఛార్జీలు కలిపి ఈసీగా 700 ఉంటుందట. ఇక 2డీ వెర్షన్‌లో కూడా మల్టీప్లెక్స్‌లో అయితే 600, సింగిల్ స్క్రీన్‌లో 2డీకి 325, 3డీ వెర్షన్‌లో 375 ఉంటాయని వినిపిస్తుంది. మరి ఈ రేంజ్‌లో రేట్లంటే కొన్ని రోజుల పాటు సామాన్యుడు థియేటర్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోవచ్చు. మొదటి 3 రోజులు ఎలా ఉన్నా ఊపులో ఫ్యాన్స్ చూసేస్తారు కానీ, జనరల్ ఆడియన్స్‌ని రప్పించాలంటే డెఫినిట్‌గా ఇంత భారీ రేట్లంటే సామాన్య జనం ఏమో కానీ, అల్లు అర్జున్ అభిమానులు ఉండే మిడిల్ క్లాస్ యువకులు కూడా వెళ్తారో లేదో అనేది ప్రశ్నే. ఇప్పటికీ ఈ రేట్లు విని అంతా షాక్ అవుతున్నారు. ఈ టికెట్ ధరలు గనక అమల్లోకొస్తే డే 1 భారీ రికార్డులు మాత్రం నమోదవ్వడం ఖచ్చితమేమో గానీ, సామాన్యుడు మాత్రం థియేటర్‌లకి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. 'పుష్ప 1' విషయంలో టికెట్ రేట్ల పంపు వర్కౌట్ కాకపోవడంతో ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి సర్కార్ 'కల్కి', 'దేవర' సినిమాలకి స్క్రీన్ రేట్లు 250 వరకు పెంచింది. ఎక్కువ కలెక్షన్ల మీద కన్నేసినటువంటి 'పుష్ప' మేకర్స్ ఇంకా అదనంగా రేట్లు పెంచుకునే ప్లాన్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ రేటు రూ. 300 దాకా పెంచుకొని వీలు కల్పించాలని కోరుతున్నారు. సింగిల్ స్క్రీన్ టికెట్ రేటే అంతుంటే మల్టీప్లెక్స్‌లో రేట్ ఇంకెట్లా ఉంటాయనే మాట వినిపిస్తుంది. సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వడంతో ప్రేక్షకులు తప్పకుండా వస్తారని టికెట్ రేట్ గురించి ఆలోచించాలంటూ మేకర్స్ అయితే మిగతా సినిమా సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ 250 అనుమతిచ్చి ఏపీ ప్రభుత్వం 'పుష్ప 2' కోసం రూ. 300 అనుమతిస్తుందా లేదని వేచి చూడాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ అనేది నడుస్తూనే ఉంది.